అందరికీ నమస్కారం. ఈరోజు కథ చివరిసారిగా పార్ట్ 2 రాసినవారు అంకితా మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, వరుణ్ త్వరగా రెడీ అయ్యి అను కోసం బయలుదేరి వెళ్ళారు. అను కూడా వరుణ్ కోసం ఒక కాఫీ షాప్లో ఎదురు చూస్తూ ఉంది. ఏంటి కాల్ చేస్తే కట్ చేస్తావు? ఏమైంది వరుణ్? నీకు అంతా ఓకేనా? అనుకి తెలియదు నిత్య గర్భవతి అని. అదేం లేదు, కొంచెం పని ఉంది అంతే. నీతో కొంచెం మాట్లాడాలి అను. దానికి ఎందుకు అంత కంగారు? మాట్లాడు వరుణ్. నేను నిత్యకు విడాకులు ఇవ్వలేను అను. ఏంటి వరుణ్ నువ్వు చెప్పేది? నిజం చెప్పు అంటుంది. నిజమే చెప్తున్నా అను. నిత్య ఇప్పుడు గర్భవతి. తనకు దూరం అవుతున్న ప్రతి క్షణం అర్థమైంది. తనని నేను ఎంతలా ప్రేమిస్తున్నానో. నన్ను క్షమించు, ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు వరుణ్. ఇంటికి వచ్చి నిత్య కోసం వెతికితే నిత్య పాప ఇంట్లో ఉండరు. వరుణ్ చాలా కంగారు పడుతూ నిత్యకు కాల్ చేస్తారు. కానీ నిత్య కాల్ లిఫ్ట్ చేయదు. టెన్షన్ పడుతూ సోఫాలో కూర్చొని ఉన్న వరుణ్ని వరుణ్ అంటూ ఒక తీయటి పిలుపు ఎదురుగా చూస్తే నిత్య. వరుణ్కి చాలా కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటూ కోపంగా అరుస్తారు. అది చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాము. నాకు ఒక మాట చెప్తే నేను తీసుకుని వెళ్ళేవాడిని కదా నిత్య. మరీ అంత పరాయివాడిని అయిపోయానా? అయ్యో అదేమీ లేదు, మీకెందుకు ఇబ్బంది అని అంతే. డెలివరీ డేట్ ఇచ్చారు వరుణ్, నవంబర్ 27th. ఓకే నిత్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పాపను నేను చూసుకుంటాను. నిత్యకి మనసులో అలజడి మొదలైంది. ఈయనలో ఈ మార్పు చాలా కొత్తగా ఉంది. ఏంటిది? నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ కారణంగా ఈయనలో మార్పు వస్తుంది. కన్నయ్య, అంతా నీ వల్లే నాన్న, మీ డాడీ మారుతున్నారు అని తన కడుపుని పట్టుకొని కొంచెం సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ డెలివరీ సమయం రానే వచ్చింది. తనకి అసలు ఓపిక లేదు, నొప్పులు భరించలేకపోతుంది. వరుణ్ ఇంట్లో లేరు. పాప ఒక్కటే ఏడుస్తూ ఉంది. వరుణ్కి కాల్ చేయాలన్నా ఫోన్ కొంచెం దూరంగా ఉంది. ఎలాగోలా ఫోన్ అందుకొని వరుణ్కి కాల్ చేస్తుంది. వరుణ్ వరుణ్ అంటూ నొప్పులు భరించలేక అరుస్తూ పాప ఏడుస్తున్న సౌండ్ విని, ఏమైంది నిత్య? హలో నిత్య, నువ్వు ఓకేనా? ఏమైంది చెప్పు అంటూనే వరుణ్ ఆఫీస్ నుంచి బయలుదేరారు. ఇంట్లోకి రావడం చూస్తే పాప ఒక పక్క ఏడుస్తూ నిత్య ఇంకో పక్క తనకలాడిపోతూ ఉంది. వెంటనే నిత్యను తన 2 చేతులతో పట్టుకొని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోపెట్టి మళ్ళీ వచ్చి పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. తనను లేబర్ రూమ్లోకి పంపిస్తూ నిత్య దగ్గరకు వెళ్ళారు వరుణ్. తన నుదుటి మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టి, అన్వికాకు ఒక ముద్దు పెట్టి, పాప జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, తనని బాగా చూసుకో వరుణ్ అంటుండగానే ఇంకా నొప్పులు ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. వెంటనే తనని లేబర్ రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. వరుణ్ బయట నిత్యకు ఏమీ కాకూడదు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా రావాలి అని దేవుణ్ణి మొక్కుతూ అన్వికాను చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నారు. నిత్యకి నేను చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు నేను అనుతో మాట్లాడడం లేదు, ఇంకా ఎప్పటికీ మాట్లాడను అని. నిత్య, నీకేమీ కాదు, నువ్వు క్షేమంగా ఉంటావు నిత్య అంటూ ఎంతో టెన్షన్తో బయట ఎదురు చూస్తూ ఉంటారు. లోపలికి తీసుకొని వెళ్ళి చాలాసేపు అయింది. ఇంతవరకు ఏ సమాధానము లేదు. ఏమైంది అనుకుంటూ ఇంకా టెన్షన్ పడతారు వరుణ్. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, ఇక్కడ పేషెంట్ నిత్య భర్త ఎవరు అండి అని అడుగుతారు. నేనే డాక్టర్, చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు నిత్యకి? మీకు అబ్బాయి పుట్టారండి, కానీ నన్ను క్షమించండి, మీ భార్య చనిపోయింది. తన నొప్పులు భరించలేక ఇంట్లో కింద పడినట్టు ఉన్నారు. దానివల్ల బిడ్డ అడ్డం తిరిగింది. ఏదో ఒక్క ప్రాణాన్ని కాపాడగలం కదా అండి. నిత్యకు చెప్తే తనకి బిడ్డ ప్రాణాలే ముఖ్యం, నాకు ఏమైనా పర్లేదు అనింది. ఇంకా మా చేతుల్లో ఏముందండి, క్షమించండి అంటూ డాక్టర్ వెళ్ళిపోయారు. వరుణ్ ఆశ్చర్యంతో నమ్మలేకపోయారు. నిత్య, ఎంత పని చేశావు? నీకు నేను దగ్గర అవ్వాలి అనుకున్న సమయానికి మాకు నువ్వు శాశ్వతంగా దూరం అవుతావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలి అనిపించింది నిత్య అంటూ వరుణ్ ఏడుస్తూ ఉంటే హాస్పిటల్లో ఉన్నవారు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు పిల్లల్ని తల్లి లేకుండా పెంచాలి, నన్ను ఒంటరివాణ్ణి చేశావు నిత్య. నర్సు కాసేపటి తర్వాత వచ్చి, ఇదిగో అండి మీ భార్య వస్తువులు అనిస్తుంది. అందులో ఒక ఉత్తరం కూడా ఉంటుంది. ప్రియమైన వరుణ్కి, మీతో చాలా మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మీరు నాకు అంత సమయం ఇవ్వరు. ఏ భార్య తన భర్తతో మాట్లాడడానికి భయపడదు, కానీ నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే చాలా భయం వేస్తుంది. మనసారా ఏదైనా మాట్లాడాలి అన్నా భయంగా ఉంటుంది. అన్వి రాకముందు వరకు చాలా నరకం అనిపించేది. పాప వచ్చాక కొంచెం పర్లేదు. మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు బాగా తెలుసు, కానీ నా ప్రేమ మీకు చిరాకు వేసేది కదా.
మీలో మార్పు కోసం చాలా ఎదురు చూశాను వరుణ్. కానీ ఒకరోజు నా మనసు విరిగిపోయేలా అను గురించి చెప్పారు. అది నేను అస్సలు భరించలేను. నేనే కాదు, భర్తే ప్రాణంగా ప్రపంచంగా బ్రతుకుతున్న ఏ భార్య భరించలేదు. ఆ రోజుటి నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు వరుణ్. అదే సమయానికి నా కడుపున మన బిడ్డ. ఆ బిడ్డ ప్రాణం కోసమే ఇన్ని నెలలు నా ప్రాణం బలవంతంగా నిలబెట్టుకున్నాను. కానీ నా ఆరోగ్య పరిస్థితి ఎంత బాగున్నా మానసిక పరిస్థితి బాలేనప్పుడు ఎన్ని రోజులు ఉండగలను చెప్పండి? మీ మీదే ప్రాణాలు పెట్టుకొని ఉన్న నన్ను ఎలా మోసం చేయాలనిపించింది వరుణ్ మీకు? ఓకే, వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎందుకో నాకు ముందే అనిపించింది వరుణ్. అందుకే ముందుగానే జాగ్రత్తగా ఈ లెటర్ రాస్తున్నాను. ఇదే నా చివరి మాట అవుతుంది. ఇంక నువ్వు సంతోషంగా ఉండొచ్చు వరుణ్. నేనంటేనే మీకు అస్సలు గిట్టడం లేదు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఎంత నరకం అనుభవించానో మీకు తెలియదు వరుణ్. చివరిసారిగా చెప్తున్నా, ఐ లవ్ యూ వరుణ్. మీతో కలిసి బ్రతకాలి, నువ్వు, నేను, మన పిల్లలు ఎంతో ఊహించుకున్నాను వరుణ్. అవన్నీ ఇప్పుడు ఊహలుగానే మిగిలిపోతాయి అనిపిస్తుంది. ఓకే, బాయ్ వరుణ్. వరుణ్కి ఆ లెటర్ చదువుతూ ఉంటే కన్నీళ్ళు ఆగడం లేదు. తన మనసులో మాట చెప్పి ఉంటే ఈరోజు నిత్య బ్రతికి ఉండేదేమో అని కుమిలిపోయాడు. డాక్టర్ బేబీని తెచ్చి వరుణ్ చేతికి ఇచ్చారు. సేమ్ నిత్యలానే ఉన్నాడు అని బాబుని ముద్దు పెట్టుకున్నప్పుడు, ఎందుకు ఇంత ద్రోహం చేశావు నిత్య? నన్ను వదిలి వెళ్ళాలి అని ఎలా అనిపించింది? డాక్టర్ వచ్చి నిత్యాని పోస్ట్ మార్టంకి పంపించాము. మీరు కాసేపు ఎదురు చూడండి, రేపటికి అంతా బాడీని ఇస్తాము. అసలు నిత్య చనిపోయింది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాడు వరుణ్. అక్కడికి అను వస్తుంది. నువ్వేంటిక్కడ? ప్లీజ్ వెళ్ళిపో, నా భార్య చనిపోయింది. వరుణ్, ఇప్పుడు నీ పిల్లలకు తల్లి అవసరం చాలా ఉంది, ఆలోచించు. అంటే? అవును, నువ్వు అనుకున్నదే, మనం పెళ్లి చేసుకుందాం. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోను. దయచేసి ప్లీజ్, ఈ జన్మకి నాకు నిత్యనే నా భార్య. నిన్ను చేసుకుంటాను అని అసలు కలలు కనకు. బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో తనకు ఏ సంతోషం, మనశ్శాంతి ఇవ్వలేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అంటే అసలు నేను మనిషినే కాదు. ప్లీజ్, ఇంకెప్పుడు నాకు కనిపించకాను, వెళ్ళిపో అంటూ కోపంగా అరుస్తారు వరుణ్. నిత్య, జీవితంలో చిన్న చిన్న విషయాలను భార్యాభర్తలు కలిసి ఆస్వాదించడంలో ఉన్న సంతోషం డబ్బు, ఆస్తి, కార్లు, బంగ్లాలు వంటివి ఇవ్వవు. అవి సుఖాల్ని మాత్రమే ఇస్తాయి. అవి ఒక మిథ్యా ప్రపంచాన్ని సృష్టిస్తాయి. భద్రత ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది నా భ్రమ మాత్రమే. ఆ ప్రపంచం కూడా తాత్కాలికమే. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ మన మధ్య ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ ఉంది అని తెలిసేసరికి నువ్వు నాకు దూరం అయ్యావు. చాలా కష్టంగా ఉంది నిత్య ఈ నిజం భరించడం. నీకు నేను ఒక మంచి భర్తగా ఉండలేకపోయాను, నన్ను క్షమించు నిత్య. కానీ మన పిల్లలకు మంచి తండ్రిగా ఉంటాను. ఇదే నీకు నేనిచ్చే బహుమతి. ఎన్నో సంవత్సరాల మన ప్రేమ పెళ్ళి అనే 4 సంవత్సరాల బంధంతో ఈరోజు ముగిసిపోతూ ఉంది. నాకు నీతో పాటు వచ్చి నీకు జరిగిన దాని గురించి చెప్పాలి అని ఉంది నిత్య. కానీ మన పిల్లలు అనాథలవుతారు. నన్ను క్షమించు నిత్య. నీ ఆత్మ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను నిత్య. ఐ లవ్ యూ నిత్య. నిత్య డెడ్ బాడీ తీసుకొని వస్తారు. నిత్య నుదుటి మీద ఒక ముద్దు పెట్టి నన్ను క్షమించు నిత్య అంటూ వరుణ్ ఏడుస్తూ ఉంటే చూసేవారందరికీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిత్య అంత్యక్రియలు పూర్తి అవుతాయి. పిల్లలను తీసుకొని వరుణ్ దూరంగా వెళ్ళిపోతారు. తల్లి, తండ్రి అన్నీ తానే ఆ పసిపిల్లల్ని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత మొత్తుకున్నా తిరిగి రాదు. భార్యను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకొని ఉంటే ఈరోజు నిత్య బ్రతికి ఉండేదేమో కదా. మనిషికి మానసిక వేదన చాలా నరకం. అది మనం ప్రాణంగా ప్రేమించే వారి వల్ల నమ్మక ద్రోహం అంటే ఆ నిజం తెలిసిన రోజే ప్రాణం ఉన్నా లేనట్టే. భార్యను గుండెల్లో పెట్టుకొని చూసుకోండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వరకే కాదు, తన కష్టసుఖాలు, ఇష్టాలు అన్నిటికీ గౌరవం ఇవ్వండి. ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయినప్పుడు విలువ తెలిసిన ప్రయోజనం ఉండదు. శుభం. ధన్యవాదాలు. స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.